చెల్లూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడం, పంచుకోవడమే చంద్రబాబు పని అని, బాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయని అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో మహిళలకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. చంద్రబాబు పాలన అంతా దగా, మోసమని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అవ్వాతాతలకు 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చారని, తమ ప్రభుత్వం వచ్చాక 3000 రూపాయలు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పంపుతున్నామని చెప్పారు. ప్రజల డ్రీమ్స్ తమ ప్రభుత్వంలో స్కీమ్స్ రూపంలో నెరవేరాయని అన్నారు సీఎం జగన్. తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది. మీ అందరు చేసిన చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి, ఆప్యాయతలకు, చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు. అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. మీ వెనకాల ఉన్నది ఒక్క జగనే కాదు, మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది, ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది, ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెప్తూ, సోషల్ మీడియా పరంగా మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఈరోజు